హాయ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందండి వీడియో కింద ఒక లైక్ చేయండి. వీడియో అనేది చాలా బాగుంటుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే కాలనీకి పించెస్ అంటే కాలనీకి నెక్స్ట్ ఏంటంటే కేజ్గా అనేది తేడా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. అంటే చాలామంది కూడా అంటే పించెస్ అనేది చిన్న సైజు ఉంటాయి కదని చెప్పేసి ఒక 4 పేర్లు కానీ లేదా ఒక 5 పేర్లు కానీ తీసుకొచ్చి ఒక కాలనీ విడిచిపెడదాం అనుకుంటారు. కొంతమంది అనుకుంటారంటే కేసులో చేసుకుంటే బాగుంటుంది అనుకుంటే అసలు రెండిట్లో ఏది బెటర్ అవుతుంది మీకు అనేది వీడియో చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ కానీ మీరు వీడియోస్ కానీ ఫస్ట్ టైం చేస్తున్నాను డెఫినెట్గా అనేది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే పించెస్ సైజ్ అనేది చాలా చిన్నది ఉంటుంది. అంటే మన లోబోర్స్తో పోల్చుకుంటే చాలా చిన్న సైజు ఉంటుంది. ఈవెన్ తక్కువ ప్లేస్ అనేది చక్కగా బీడింగ్ చేస్తాయి. తక్కువ ప్లేస్ అనేది చక్కగా అనేది ఫ్లయింగ్ అవుతే చక్కగా ఫ్రీగా ఉంటాయి అనేది తక్కువ ప్లేస్లోనే, ఎందుకంటే చిన్న సైజు కాబట్టి. అలాగే యాక్టివ్నెస్ సంబంధించింది ఏంటంటే చాలా ఫుల్ యాక్టివ్గా ఉంటాయండి అనేది మనకు అనేది చాలా బాగుంటాయి. మీకు ఏంటంటే పించెస్ కొనుక్కోండి ఏంటంటే మీరు అనేది అన్ని కలర్స్ కొనుక్కోండి. ఎందుకంటే ఇటు వైటే కొనుక్కుంటే మీకు అనేది వైట్ చిక్సే వస్తాయి కాబట్టి మీరు అనేది అన్ని కలర్లు కొనుక్కుంటే మీకు అనేది అన్నీ కూడా చూడడం అనేది మీకు చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. కొన్ని ఏంటంటే మనం బయట తిరిగే పిసికిల్లా కూడా కనిపిస్తూ ఉంటాయి మనకు అనేది అన్ని కలర్లు తీసుకుంటే మాత్రమే. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మన అనేది కాలనీ బెటరా మనకు అనేది కేజ్ బెటర్ అంటే మీకు అనేది నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను అనేది కాలనీలో వేసాను ఇట్లనే తీసుకొచ్చి మీరు చూస్తున్నారు లేదో కాలనీలో వేసాను అనేది మీరు వీడియో బాగా గమనిస్తే వీడియో పూర్తిగా చూస్తే మేలు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఫీమేల్ ఫైటింగ్ చేసుకుంటాయి. అదే భయ్య బజ్జీస్లోనే ఫైటింగ్ చేసుకుంటాయి, పించెస్లో కూడా ఫైటింగ్ చేసుకుంటాయి అంటే మాత్రం కంపల్సరీ కూడా ఫైటింగ్ చేసుకుంటాయండి. మీకు ఎక్కువ ఏంటంటే మేల్స్ ఫైటింగ్ చేసుకుంటాయి. ఎందుకంటే పాట్ ఎదురుగుంటే ఈ కర్ర మీద మనం కర్ర పెడతాం కదండి, ఆ కర్ర మీద కనేది అంటే ఇంకో మేల్ వస్తే మాత్రం పాట్ నుంచి అంటే మేల్ బయటకు వచ్చి ఆ మేల్ని పొడి చేస్తుందండి. ఇది గ్యారంటీగా జరుగుద్ది. ఒకవేళ ఎవరైనా పించెస్ కానీ పెంచే వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి మీ దగ్గర జరిగి ఉంటుంది అలా కాలనీలో పెంచే వాళ్ళు అయితే. అలాగే ఫీమేల్ కూడా అంతే. కొన్ని ఫీమేల్స్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే పించెస్ని తీసుకొచ్చినట్టంటే ఫస్ట్ ఒక 2 పేర్లు తీసుకొస్తాం, తర్వాత ఒక 2 పేర్లు తీసుకొస్తాం. ఎలా తీసుకొచ్చిన ఏమవుతుందంటే పాత పేరు అనేది ఏంటంటే ఆ గూడుకి అనేది అలవాటు అయిపోవడంతో కొత్త పేరు రావడంతో ఏంటంటే ఎన్న పొడి చేయడం జరుగుద్ది. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ కాలనీగా మాకు తప్పదు కాలనీలో పెంచుకుంటే మాత్రం మీరు పించెస్ అన్నీ కూడా అంటే మీరు కాలనీ అనేది ఒక 10 పేర్లు పెంచుకోవాలనుకోండి, 10 పేర్లను ఒకసారి తెచ్చుకోవాలి. అలా కాకుండా మీరు రోజుకు ఒక పేరు తెచ్చుకుంటారంటే మాత్రం ఫైటింగ్స్ అనేది సహజంగా జరుగుతాయి. లేదు మీరు ఒకేసారి విడిచిపెడుతుంటే మాత్రం విడిచిపెట్టండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే పాట్స్ అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు మీరు అనేది ఒక 4 పేర్స్ వేసారనుకోండి ఈ కాలనీ అనేది మీరు ఏం చేయాలి పాట్స్ అనేది ఒక 5-6 పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇట్లకైనది ఇందులో ఏంటంటే 4 పేర్లు ఉన్నాయి, 4 పాట్స్ పెట్టాను. బట్ నేను పెంచుతాను ఎందుకంటే నేను దగ్గర నుండి చూసుకున్నాను కాబట్టి ఇది ఫైటింగ్స్ అనేది ఏంటంటే నెక్స్ట్ ఏమైనా సరే నేను దగ్గర నుంచి చూసుకున్నాను కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ మీకైతే మాత్రం చాలా ప్రాబ్లం. ఇప్పుడు మీరు చూస్తున్నా కానీ వీడియో చూడండి మేలు ఎలా పొడుచుకుంటున్నాయో ఎలా పొడుచుకోవడం అనేది సహజం. నెక్స్ట్ ఈ కాలనీలో ప్రాబ్లం ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఒకటి జరుగుద్దండి. ఒక పించెస్ కానీ జబ్బు వస్తే మిగతా పించెస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా జబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఒక పించెస్ అనేది డల్గా ఉంటే మిగతా పించెస్ కూడా డల్గా ఉన్నాయి అలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే వీటికి అనేది వ్యాధులు అనేది తొందరగా వచ్చేస్తాయి. ఇంకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాలనీ పరిస్థితి ఇది. కాలనీలో మాత్రం మీరు బీట్ చేయకుండా మాత్రం అన్నీ కూడా కలిపి వేసుకోండి. కాలనీలో మనకి ఏంటంటే మనకు అనేది మల్టీ కలర్స్ అయితే వస్తాయి. మనకు అనేది అంటే కాలనీలో కొన్ని అగ్రెసివ్ మేల్స్ అనేది అంటే ఫీమేల్స్ అనేది తొక్కేయడం జరుగుద్ది. అందువల్ల మనకు అనేది కొంచెం కలర్స్ అనేది ఎక్కువగా వస్తాయి. వైట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న బ్రౌన్ కలరు, ఇలా బ్లాక్ అండ్ మిక్స్డ్ బ్రౌన్ కలరు, నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ అలా మిక్స్డ్ కలర్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం అనేది కేజ్ గురించి మాట్లాడుకుందామండి. కేజ్ అనేది అంటే మొత్తం నాకు తెలిసినంతవరకు ఏంటంటే కేజ్లో బీట్ చేసుకుంటే మనకి అనేది ప్రతి పిల్ల బతుకుద్ది. నెక్స్ట్ ఎటువంటి ఫైటింగ్ ఉండదు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ఏమి ఉండదు మనకు అనేది. వ్యాధులు కూడా వేరే కేసులో బోర్డ్స్ జబ్బులు వస్తే దీనికి రావు, ఎందుకంటే వేరేగా ఉంటాయి కాబట్టి అనేది. కానీ ఒకటే కష్టం, సేవ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఫుడ్ పెట్టుకోవాలి, రెగ్యులర్గా అనేది మనం అనేది వాటర్ చేంజ్ చేసుకోవాలి. మనం ప్రత్యేకంగానే ప్రతి కేసుని చూసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర 4 పేర్స్ ఉంటే మాత్రం 4 పేర్స్ అంటే 4 కేసులు వేస్తాం. 4 కేసులు కూడా డైలీ చూసుకోవాలి. మనం అనేది డైలీ వాటర్లో వేసుకోవాలి, డైలీ ఫుడ్లు పెట్టుకోవాలి. దీనికి ఏంటంటే టైం వేస్ట్. అదే కాలనీ అనుకోండి ఏం ఉండదు, ఒక దాంట్లో మనం ఫుడ్ వేసేస్తాం, ఒక దాంట్లో మనం వాటర్ వేసేస్తాం కాబట్టి మనకు అనేది ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ కేజ్ విషయంకి వస్తే మాత్రం సేవ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ ఏమొద్దంటే మనం ఎంత వర్క్ చేసినా సరే లాభం కూడా ఎలాగ ఉంటుంది అంటే మనం ఎంత వర్క్ చేస్తే అంతవరకు అనేది చక్కగా పిల్లలు చక్కగా బాగా వస్తాయి మనకు అనేది. అదే మనం కేజీలో అనుకోండి మనం అనేది సూపర్గా పిల్లలు వస్తాయని మీకు చెప్పాను కదా, అదే మన కాలనీలో అనుకోండి పిల్లలు అనేది గ్యారంటీగా బతుకుతలేమని చెప్పలేము. ఎందుకంటే అగ్రెసివ్ మేల్స్ అగ్రెసివ్ ఫీమేల్స్ అనేవి ఏంటంటే కొన్నిసార్లు పిల్లలు బయట లేగడం, అంటే ఈ ఎగ్స్ పెడితే ఆ ఎగ్స్ బయట లేగడం, ఈ పోర్షన్ ఆపడం అనేది ఈ సేమ్ మన బజ్జీస్కి అనేది ఎలా జరుగుద్దో సేమ్ పించెస్ కూడా ఎలా జరుగుద్ది. బట్ అంటే పించెస్ ఏంటంటే బ్లడ్ పొడుచుకోవడం అనేది కొంచెం తక్కువ. అలాగని చెప్పేసి బ్లడ్ రావని అనుకోకండి,
డెఫినెట్గా మీరు ఒకవేళ డౌట్ అయితే నేను చెప్పేది అబద్ధం అనుకుంటే మాత్రం మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, ప్రిన్సెస్ ఫైటింగ్ అని కొట్టండి. మీకు అనేది మన సైడ్ వీడియోస్ అనేది తక్కువ, బట్ బయట సైడ్ ఏంటంటే మనకు ఓపెన్గా చెప్పేస్తారు బయట అనేది, బయట లాంగ్వేజ్లో ఏంటంటే. మన వాళ్ళు ఏం చెప్తారంటే కాలనీ చేసేయండి మీకు ఏం అవ్వదు, ఎటువంటి ప్రాబ్లం అని చెప్తారు. మీరు బయట వీడియోస్ చూడండి, ఒకవేళ హిందీ వీడియోస్ కానీ లేదంటే తమిళ వీడియోస్ కానీ చూడండి, మీకు డెఫినెట్గా అనేది మీకు అనేది ప్రిన్సెస్ ఫైటింగ్ చేసుకుంటే బ్లడ్లు కారిపోయి ఉంటాయి వీడియోస్ అనేది, డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే అది జరిగినట్టు చూపిస్తారు కొంతమంది ఏం చేస్తారంటే యూస్ కోసం. నెక్స్ట్ ఏంటంటే జనాలు ఏంటంటే మనం మంచి చెప్తే మంచి బేగా రీచ్ అవుద్ది కదా, చెడ్డ అనేది ఏంటంటే ఇవి ఎందుకు మనకు అలా చెప్తున్నారని చెప్పేసి వీడియోస్ నెగ్లెక్ట్ చేయడంతో అవుద్దని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ 90% అనేది ఈ మెడిసిన్స్ వాడండి, ఆ మెడిసిన్స్ వాడండి. నెక్స్ట్ ఏంటంటే మా దగ్గర ఫుల్గా బీడింగ్లు అవుతున్నాయి, ఫుల్గా జరుగుతున్నాయి, నెక్స్ట్ ఎటువంటి వాళ్ళ దగ్గర చిన్న మిస్టేక్ అని చెప్పరు, అంతా కూడా మనకు అనేది పాజిటివ్ చెప్తారు. నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు కానీ వాళ్ళు మనకు చెప్పరు. బట్ ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ప్రాబ్లం అనేది మనం ఫేస్ చేసినా అవి మనం వీడియోస్లో చెప్తే ఇతరులు కూడా ఆ ప్రాబ్లం అనేది రాకుండా జాగ్రత్త పడతారు. బట్ ఏంటంటే అవి చెప్పరు మనకనేది. ఏంటంటే డెఫినెట్గా ఫైటింగ్స్ జరగవు, డెఫినెట్గా ఏ ఉండవు, బ్లడ్తో ఉండవు, డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఫైటింగ్ జరుగుతాయి. కాలనీలు అనేది ఏంటంటే పించెస్కి బజ్జీస్కి అన్నింటిలో కూడా ఫైటింగ్ జరుగుతాయి, అవి మామూలే. బట్ ఏంటంటే అవి చెప్పరు. అవి చెప్పకూడదు ఏంటంటే మన వాళ్ళు చాలామంది తెలియకూడదు ఏంటంటే తెచ్చుకొని వేసేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఫైటింగ్ జరిగిన తర్వాత అదేంటి మన దగ్గర జరుగుతుంది అనుకుంటారు తప్ప వాళ్ళు ఎవరి దగ్గర జరగట్లేదు, వాళ్ళు ఎవరి దగ్గర జరిగాయి అని అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి, ఎవరో చెప్పరు కాబట్టి. మన దగ్గర ఇప్పుడు బజ్జీస్ తెచ్చుకుని బజ్జీస్ ప్రాబ్లం ఉంటారు, పించెస్ తెచ్చుకుంటే పించెస్ మనం తెచ్చుకుని పించెస్ ప్రాబ్లం ఉంటారు కానీ తప్ప అవి జరుగుతున్న విషయం చాలామంది తెలియదు. ఎందుకంటే చాలామంది వీడియోలు చేయరు కాబట్టి. ఫైటింగ్స్ అనేది కంపల్సరీ కాలనీలో జరుగుతాయండి పించెస్కి అనేది. నేను మళ్ళీ చెప్తున్నాను, నా మీద మీకు డౌట్ అయితే మాత్రం సెర్చ్ చేయండి, డెఫినెట్గా వస్తాయి. బ్లడ్లతో కారిపోయిన పించెస్ వస్తాయి ఫైటింగ్లో, అవి సేమ్ మన బడ్జెస్ లాగే ఫైటింగ్ చేసుకుంటే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నేను క్లారిటీగా చెప్తాను. ఏదైనా సరే మనం ఓపెన్గా చెప్తాను, ఎందుకంటే నా వల్ల 10 మంది బాగుపడాలి తప్ప నేనే చెప్తే మీరు ఏదో నష్టపోయేలా ఉండకూడదు. అందుకని ఓపెన్ చెప్తున్నాను. నేనైతే ఏం చెప్తానంటే సింగిల్ కేసులు అయితే వేసుకోండి. సింగిల్ కేసులు ఏంటంటే మీకు అనేది పత్తి పిల్లగా వస్తుంది. ఇక నేను ఇంకో విషయం కూడా చెప్తాను, లేదు భయ్యా మాకు ఖాళీ ఉండదు భయ్యా, మీరంటే వర్క్కి వెళ్ళిపోతాం, అసలు మేము బీడింగ్ చేయకూడదు అనుకుంటున్నాం ఫస్ట్. అంటే ఏదో బీడింగ్ అయితే అయ్యే, లేదంటే పిల్లస్తే వస్తాయి, అంత మించి తప్ప మాకు అనేది బర్డ్స్ అనేది హ్యాపీగా ఉంటాయి చాలు అనుకుంటే మాత్రం కాలనీలోకి వెళ్ళిపోండి. ఎందుకంటే టైం లేనప్పుడు మాత్రం నేను చెప్తే మాత్రం ఏం ఉపయోగపడుతుంది మీకు అనేది. మీకు టైం లేనప్పుడు ఏంటంటే మీరు అనేది ఒక 2 పేర్లు 1 పేరు తెచ్చుకొని కాలనీ విడిచిపెట్టుకోండి. లేదు భయ్యా నేను చూసగలను, నేను తెచ్చుకుంది ప్రత్యేకం బీడింగ్ కోసమే తెచ్చుకున్నాను అంటే మాత్రం సింగిల్ కేసులకు వెళ్ళిపోండి. సింగిల్ కేసులు అనేది ఒక పేరు వేసుకుంటే మీకు అనేది మీరు నచ్చిన కలర్ వేసుకుంటే మీరు ఏ కలర్ వేస్తున్నారో ఆ కలర్ పిల్లలు వస్తాయి. చక్కగా మీరు మంచి కలర్లో వేసుకొని చక్కగా అనేది మీరు అనేది వాటర్ ఫుడ్ టైంలో పెట్టుకుంటే మీకు అనేది పిల్లలు వస్తాయి. బీడింగ్ చేయాలనుకుంటే మాత్రం మరి మామూలుగా టైంపాస్ అయితే మాత్రం కాలనీ విడిచిపెట్టేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ ఫైటింగ్స్ అనేది ఇంకా మామూలే, అవి సహజం జరుగుతూ ఉంటాయి. మీకు అర్థమైంది అనుకుంటానండి కాలనీకి కేసుకి తేడా మీకు అనేది వీడియో పూర్తిగా చూస్తే అర్థమైతే మాత్రం కింద అనేది కామెంట్ చేయండి, వీడియో అర్థమైంది భయ్య అని చెప్పి కామెంట్ చేయండి. అలాగంటే ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా వీడియోకి లైక్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నా మీద డౌట్ అయితే వేరే వీడియోస్ కూడా చూడండి. అంటే మన తెలుగు వీడియోస్ చూడకండి, వేరే మీరు ఫైటింగ్ అని కొడితే చాలా ఆటోమేటిక్ వీడియోస్ వచ్చేస్తూ ఉంటాయి. ఆటోమేటిక్ గూగుల్లో కొట్టినా సరే, యూట్యూబ్లో కొట్టినా, ఎక్కడ కొట్టినా సరే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.